గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. చాలా రోజుల తర్వాత వెనకల బైక్ చూస్తున్నారుగా, బైక్ బయటికి తీస్తున్నా. కొంచెం లైట్ గాలి వస్తుంది, విండ్ సౌండ్ కూడా రావచ్చు మీకు. అండ్ ప్రస్తుతానికి ఎక్కడ వెళ్తున్నా అంటే నూతన్కల్ వెళ్తున్నా, సన్నీని కలవడానికి. సన్నీ చాలా రోజులు అయింది కలిసి. లాస్ట్ టైం వంశీని కలిసిన కదా, ఇప్పుడు సన్నీని. యాక్చువల్గా సన్నీయే ఇక్కడ రావాలి, కానీ నాకు కూడా రైడ్ అవుతుంది అన్నట్లు నేను కూడా వస్తా అని చెప్పిన. అండ్ ప్రస్తుతానికి నాతో పాటు మా ఫ్రెండ్ వస్తుంది. హలో. యాజ్ పిలియన్ లాగా వస్తాడు. ఒక్కరు పోవాలంటే బోర్ కొడుతుంది, అందుకే ఈయన్ని రమ్మని పిలిచినా వచ్చేసి. ఓకే, లెట్స్ గో. ఆల్ గోప్రో కెమెరా సెట్, రైడింగ్ గేర్స్ ఆల్మోస్ట్ అన్ని రోజుల తర్వాత వేస్తున్నా. ముందనే బండి సర్వీస్కి ఇచ్చిన. అండ్ ఆల్రెడీ లేట్ అవుతుంది. టైం ఎంత అవుతుందిరా? ఎగ్జాక్ట్ 5:30 అవుతుంది. ఆల్మోస్ట్ హైవే 6 o'clock వరకు హైవే మీద ఉంటాము. 7-8 వరకు నూతన్కల్. వాటర్ బాటిల్ లోపల పెట్టేసాయి. అండ్ చాలా రోజుల తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి రైడ్కి వెళ్తున్నా. అండ్ ప్రస్తుతానికి టైం వచ్చేసి 5:30 అవుతుంది, ఎగ్జాక్ట్ 5:30 అవుతుంది. అండ్ 12,401 kilometers తిరిగింది ఆ బండి. అండ్ గోప్రో ఈజ్ ఆన్. ఇప్పటి నుంచి కొంచెం చిన్న రైడ్ల నుంచి పెద్ద రైడ్ల వరకు ఉంటాయని ఆశిస్తూ, ఈ గ్యాప్ని మళ్ళీ రాకూడదని ఆశిస్తూ దేవుని మొక్కుకొని బయలుదేరదాం. జై శ్రీరామ్. ఓకే, బ్లూటూత్ కూడా కనెక్ట్ అయిపోయింది. లెట్స్ స్టార్ట్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత హైవే ఎక్కిచ్చేస్తున్నా. మొన్నే కార్ మీద వెళ్ళొచ్చినా కదా, ఇప్పుడు ఆన్ బైక్. ఎంతైనా బైక్ మీద వెళ్తేనే డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. చూడండి, లెట్స్ గో. జై శ్రీరామ్. వెళ్తున్నారేమో, బాగానే ఉంది. హైవే మీద కూడా ట్రాఫిక్, ఎస్పెషల్లీ ఈరోజు సండే కదా. సొంతూరులోకి వెళ్తున్నారు. అండ్ బ్యాక్ ఆన్ సర్వీస్ రోడ్. కూర్చో, మంచిగా కూర్చో. ఇప్పుడు చూడు పికప్ అంటే గాలి 20-15 ఉంది. 15 ముందర 20 వెనుకలు ఉంది. అసలు చూసుకునేలే గాలి గురించి. మళ్ళీ 100-120 గుంచుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మంచిగా అంటుకుంటుంది. అదే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నా. ఏం తప్ప పికప్ వస్తలేదు. ఇప్పుడు ఓకే, సూపర్ వస్తుంది. 5th gearలో ఉందో ఆడుతుందిరా. ఇప్పుడేమో గాలి షాపులు కనిపిస్తున్నాయి, ఇంతసేపు కనపడలే. ఓకే, ఆల్ సెట్. పంతంగి టోల్ ప్లాజా, హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్. చాలా రోజులైంది హైవేకి వచ్చి. అండ్ టుడేస్ ఫస్ట్ టోల్ గేట్. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. బండి 100-110 దాటట్లేదు. సంక్రాంతి అంత లేదులే. సంక్రాంతి టైంలో అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయి ఉంటాయి ఇలా, సంక్రాంతి టైంలో వెళ్ళినప్పుడు. ఇప్పుడు కొంచెం బెటర్. మొత్తం విజయవాడ పోతుర్రా, లేకుంటే ఏడ పోతుర్రో వీళ్ళకి తెలియాలి. నీటా ట్రావెల్స్ బస్సులు స్టార్ట్ అయినాయి. ఎందుకు కంపతిష్టి? అపోలో, శ్రీ శక్తి, హైడెక్ ఇదేదో ఉన్నట్లుంది. చిట్యాలకైతే వచ్చేసినాము. ఎగ్జాక్ట్ 1 hourలో వచ్చినాం. 5:40కి ఇంటి దగ్గర స్టార్ట్ అయితే 6:40 అయింది టైము. మెల్లగానే వెళ్తున్నా ఈరోజు. నో రష్, నథింగ్, జస్ట్ ఎంజాయ్ ద రైడ్ అన్నట్లు. అరే 6th gear వేయడం మర్చిపోయినా. ఇప్పుడు 6th gear పడ్డది. అండ్ ప్రస్తుతానికి
అవుట్స్కట్స్ ఆఫ్ చిట్యాల్. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ సూర్యాపేట ఉంటుంది. సూర్యాపేట నుంచి ఇంకో 20 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇక్కడ ఒక 5 మినిట్స్ ఆపి 5-10 మినిట్స్ ఆపి ఫోటోషూట్ అయ్యింది. ఇప్పుడు టైం వచ్చేసి 7:12 అవుతుంది. ఇంకా మేము నార్కెట్పల్లి బైపాస్లో ఉన్నాము. నార్కెట్పల్లి కాదు, నకరికల్ బైపాస్లో ఉన్నాము. నకరేకల్ ఊరు. అండ్ ఆల్మోస్ట్ వచ్చేసినాము, వెళ్ళాలి. ఫోన్ కాల్ వస్తుంది, ఎవరు చేయాలి. సన్నీ, హలో చెప్పు సన్నీ. నకరేకల్ బైపాస్లో ఫోటోలు దిగుతున్నా. లైవ్ లొకేషన్ పెట్టి వస్తా ఆగు. ఓకే, ఈరోజు రైడ్లో టోల్ గేట్ నెంబర్ 2 విత్ ఫుల్ ఆఫ్ ట్రాఫిక్. రే ఏడబోతారా అయ్యా, ఆఫ్ రోడింగ్ స్పేస్ ఇస్తే 2 వీలర్ అన్న పోతాం కదా కొంచెం ఎట్లా దూరి. మొత్తానికైతే సూర్యాపేట బయటకు వచ్చేసిన. ఇప్పుడు 4 లేన్ రోడ్ నుంచి 2 లేన్ రోడ్కి మారిపోవాలన్నమాట. సన్నీ చెప్తాడుగా గుంతల రోడ్లని, ఆ గుంతల రోడ్లకు పోవాలి. అండ్ టైం వచ్చేసి ఎంత అవుతుంది, 7:40 అవుతుంది. అంటే సూర్యాపేట వరకు కరెక్ట్ 2 అవర్స్ అయింది, ఇంక్లూడింగ్ టోల్ గేట్ వేస్టేజ్ ఫోటోషూట్ మొత్తం కలిపి 2 అవర్స్లో సూర్యాపేట వచ్చేసిన. ఇక్కడ నుంచి మా అంటే ఒక 15 మినిట్స్లో రీచ్ అయిపోతా. వచ్చినాం, ఫస్ట్ లెఫ్ట్ నూతన్కల్. అయ్యో వచ్చేదారిలో ఏం తినకుండా చేయకుండా వచ్చినాము. ఏం తిన్నా ఏం చాయ్ తాగినా సన్నీ వాళ్ళ ఇంట్లోనే, మళ్ళీ రిటర్న్ పోయి మా ఇంట్లోనే. మధ్యలో ఏం ముట్టేది లేదు. వీడింది ఇంతగానం బ్రేక్ వేసి 64. మొత్తానికైతే నూతన్కల్ అడుగు పెట్టడం జరిగినది. ఫుల్ నిద్ర వస్తుంది, ఏం చేయాలో అర్థమవుతుంది. పొద్దున్న రైడ్ ఉందా కాబట్టి పొద్దున్న రైడ్కి రావాలని రాత్రి సరిగ్గా పడుకోలే, నిద్ర పట్టట్లే ఫస్ట్. పొద్దున్న 4 o'clock లేచి రెడీ అయ్యి 5:30కి స్టార్ట్ అయ్యే వరకు పరిస్థితి. ఉంది, అదేనా? ఓకే ఓకే. ఏంటి అంకుల్, బాగున్నారా? ఓకే, సన్నీ వాళ్ళ ఇంటికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేసినాము ఇంతవరకు. ఇప్పుడు టైం వచ్చేసి 3:33 అయ్యింది. అండ్ ఒక చిన్న రైడ్కి వెళ్తున్నాం. ఎక్కడ వెళ్తున్నాం అనేది ఐడియా లేదు, కానీ సన్నీతో వెళ్తున్నాం. లెట్స్ ఫాలో హిమ్. ఎంత దూరం వెళ్తామో ఎక్కడ వెళ్తాం అనేది క్లారిటీ లేదు, జస్ట్ వాచ్ అండ్ సీ. బాధ ఉండ, ఏంది ఇది క్యూ ఇట్లుంది? ఓకే, ఫోన్పే ఉందా ఇక్కడ? నువ్వే కట్టేసాయి, నేను ట్యాంక్ ఫుల్ చేసుకుంటా, కట్టేసాయి, నేను నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను ఫోన్పేలో. ఫోన్ 500 ఉన్నాయి నా దగ్గర. మన రైడ్ కోసమే ఈ వెదర్ ఇట్లా చేంజ్ అయినట్లుంది. ఓహో, ఏ ఊరు రోడ్లు మారినా మీ ఊరు రోడ్ మారదబ్బా. గుంతలు అట్లనే ఉన్నాయి. ఓకే, పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నా. 500 రూపీస్ పెట్రోల్ పట్టింది ఇంట్లో. వెదర్ మొత్తానికి చేంజ్ అయిపోయింది, చల్లగా ఉంది వెదర్ ప్రస్తుతానికి.
గుంత వచ్చింది, గుంతలో పోయింది బండి, అన్ఎక్స్పెక్టెడ్ గుంతలో. ప్రస్తుతానికి ఎక్కడ వెళ్తున్నామో తెలియదు కానీ వెళ్తున్నాము. వెళ్ళాక చెప్తే వెనకలో సన్ వస్తున్నాడు. అండ్ రైట్ నో మంచి వెదర్, చల్ల గాలి వస్తుంది. వాన పడకపోతే మంచిది, వాన పడినా పర్లేదు, తడుచుకుంటే వెళ్ళిపోతుంది, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అండ్ ప్రస్తుతానికి 70 స్పీడ్లో వెళ్తున్నా. 326 కిలోమీటర్స్ ఫ్యూల్ రేంజ్ చూపెడుతుంది. ఇప్పుడన్నా 350 కనిపించిందిరా కదా అయ్యా. ఓకే, లెట్స్ గో. ఓకే, ఏవో వచ్చింది చూడండి వెనక. హలో భయ్యా అంటే. ఓకే, మొత్తానికైతే సూర్యాపేటకి వచ్చినాం. ఇప్పుడు కోదాడ పోవాలని ఫిక్స్ అయినాం, పోతున్నాం అంతే. డబ్బలేద్దాము, కెమెరాలు అన్నీ తీయాలి కదా, ఇంకా ఏం చేయలేం, ఎక్కువ అవుతుంది. ఉత్త రైడ్ ఎంజాయ్ చేద్దాం, లాగింగ్ కాదు. ఇప్పుడు ఇంటర్కామ్ తీసి లోపల పెట్టి నా బ్యాగ్ లోపల పెడతాను నీ డబ్బాలో. తాళం ఏడుంది దీన్ని, తీసుకురాలే ఏమంటే కవర్ ఇస్తా, ప్రాబ్లం. ఏంది ఇది, పడుతుంది. ఫుల్ అవుతుంది వాన, కెమెరా లోపల పెట్టేద్దాం అంతే. వానలోనే పోదాం, ఇంకేం చేస్తాం. అడ్వెంచర్ పిడుగు. ఈ పక్క నుంచి వస్తుంది. నా ఎనుకుంటే నీకు బురద ఎగురుతుంది కదా. వానకాలం ఇదే మైనస్ పాయింట్, కెమెరా తీసుడు పెట్టుదే తలక నొప్పి ఉంటుంది. ఒకప్పుడు ఎంత ఫుల్గా ఉంటుండే ఈ హైవే, ఎట్లా అయిపోయాయి కదా చూడు. ఈ హైవేలో గవర్నమెంట్ బస్సులు, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ఫుల్ ఉంటుండే అసలుకి. కొందరు అయితే విజయవాడ, హైదరాబాద్ కూడా అప్ అండ్ డౌన్ చేసేటోళ్ళు ఉన్నారు కొందరు. అట్లాంటిది ఇట్లా అయిపోయాయి. మన హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర బార్డర్ పోవాలన్నా, ఇటు ఆంధ్ర పోవాలన్నా, రాయలసీమ పోవాలన్నా మంచి రోడ్స్ ఉన్నాయి కదా తెలంగాణలో. ఊరు రోడ్లు ఎట్లున్నా కూడా హైవేలు అయితే సూపర్ ఉంటాయి. తమిళనాడు ఇంకా తోపులే. నెంబర్ 2 మనకి ఇచ్చుకోవచ్చు, నెంబర్ 2 తెలంగాణకి ఇచ్చుకోవచ్చు. నాగ్పూర్ పోయేటప్పుడు నిర్మల్ నుంచి అటు ఎంత మంచిగా ఉంటాయి రోడ్లు. ఓకే, కోదాడ బైపాస్ మీద ఉన్నాము. ఇక్కడ వచ్చి ఏం డిసైడ్ అయినామంటే, మళ్ళీ ఆంధ్ర బార్డర్ వరకు అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంటుంది దాన్ని బట్టి ముందుకెళ్ళాలా వెనక్కి రావాలా అనేది అక్కడికి వెళ్ళి ప్లాన్ చేసుకుంటాం అనమాట. ప్రస్తుతానికైతే కోదాడ బైపాస్లో ఉన్నాం. ఆల్మోస్ట్ బార్డర్ దగ్గర అయితే వచ్చేసినాము. సడన్గా వెదర్ మళ్ళీ వేడి అయిపోయింది, కానీ క్లౌడీ అలాగే ఉంది. చూద్దాం ఎంట్రీ చేస్తారో లేదో, అక్కడికి వెళ్ళినప్పుడు చూసి చెప్తాం. మొత్తానికైతే ఆంధ్ర బార్డర్ బిస్కెట్ అయింది. తిప్పుకొని పోదామా మరి, 2 minutes ఇక్కడ ఆపిపోదాం. అట్లీస్ట్ దేనికన్నా పోయిండి అనేది తెలుసుకుంటాడు. ఏం లేదు, పోదాంపా. మొత్తానికైతే ఏపీ బార్డర్ వచ్చేసిన, అక్కడ పోలీసులు చెక్ చేస్తున్నారు, అలో చేయట్లేదు అనమాట. అండ్ ప్రస్తుతానికి బ్యాక్ టు మళ్ళీ సూర్యాపేట. అండ్ మేము ముగ్గురం వచ్చాం కదా, మళ్ళీ ముగ్గురు రిటర్న్ వెళ్తున్నాము. అండ్ మొత్తం తడిచిపోయాం కదా, మళ్ళీ రిటర్న్ పోయే వరకు ఎట్లా ఎండిపోతాం. అండ్ లెట్స్ గో. ఏం లేదు, ఇంట్రెస్టింగ్ ఏం లేదు. ఎట్లుందంటే హైదరాబాద్ నుంచి ఏపీ బార్డర్కి వచ్చే వరకే ఏదో పెద్ద అచీవ్మెంట్ లాగా ఉంది ఆఫ్టర్ లాక్డౌన్ అనమాట.
అండ్ ప్రస్తుతానికైతే మనోడు చూపిస్తున్నాడు వాళ్ళ డాడీకి బార్డర్ దగ్గర వచ్చిన అని, వాడు కూడా పెద్ద అచీవ్మెంట్లో. ఓకే, ప్రస్తుతానికి బార్డర్ వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఎనీవేస్ ఏ గుడ్ అచీవ్మెంట్ అనమాట ఇంత దూరం వచ్చినందుకు. అక్కడేదో పోలీసులు ఘోరంగా ఉన్నారు, అక్కడ వరకు పోయి స్టక్ అయినాం అనుకో మళ్ళీ కష్టమవుతుంది. ఇక్కడ చూడ మొత్తం అందరు చెక్ చేసి ఏం చేస్తున్నారు ఏం లేదు అనేది అన్నీ చెక్ చేస్తున్నారు. రైట్, పోలీసులు ఉన్నారు ఇక్కడ, టెంట్లో వేసుకొని కూర్చున్నారు. 19 మోడలే. ఓకే, ఫోన్ మాట్లాడుతున్నా. హాయ్. ఓకే, ఇప్పుడు సన్నీ బండి తీసుకున్నాను అనమాట. సన్నీ బండి కొంచెంసేపు నడుపుదాం, ఫీలింగ్ ఎట్లుంటుందో చెప్తా. పర్ఫెక్ట్ అయితే చెప్పాను నాకంత వరకు అయితే. ఎక్కువ రైట్ విత్ పిలియన్. నైస్, వెరీ గుడ్. కొంచెం అజీబ్గా అనిపిస్తుంది కానీ బాగుంది. పికప్ అయినా స్మూత్నెస్ అయినా చాలా సూపర్ ఉంది బండిది. ప్రస్తుతానికి 80 స్పీడ్లో క్రూజ్ చేస్తున్నా. సీట్ కూడా చాలా మెత్తగా ఉంది, మాడిఫై చేసుకోని అవసరం లేదు, కంఫర్ట్ కూడా ఉంది. ప్రస్తుతానికి 83 స్పీడ్లో మెయింటైన్ చేస్తున్నా. ఏంటంటే ఈ విండ్షీల్డ్ గాలి వీడికి వచ్చి తగలగానే మొత్తం రీసౌండ్ వినపడుతుంది అనమాట. మీకు వాయిస్ కూడా అట్లనే వినిపించవచ్చు. అండ్ ఈ విండ్షీల్డ్ కొంచెం ఈ లెవెల్లో ఉండింటే బాగుంటుండేది. ఓకే, మళ్ళీ బ్యాక్ టు సూర్యాపేటలో బిర్యానీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇంకా బ్లాగ్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు కానీ మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ బార్డర్ అయితే రీచ్ అయ్యి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.